హాయ్ ఫ్రెండ్స్, వంకాయను బంగాళదుంప ఎగురు కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు వేసాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. చూసి కామెంట్ చేయండి, నేను రిటర్న్ మీది చూస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగినాక బంగాళదుంపలను కొంచెం ఒక అర స్పూను సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. కొంచెంసేపు మూత పెట్టి ఉంచుదాము, అంటే మగ్గుతాయని. కొంచెం సన్నసగం మీద మూత పెట్టి ఉంచుతా, మగ్గుతాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇందాక మూత పెట్టా కదా, తీసి ఇదిగోండి దుంప ఉడికిందని వంకాయలు వేసి కలిపేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా, కూసేపు మగ్గనిద్దాము మూత పెట్టి. ఇది కూడా ఎందుకంటే కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత కారం వేసి ఒక గ్లాసు నీళ్ళు పోతే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇందాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను, మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు కారం వేసి కొంచెం నీళ్ళు పోసి మరిగిన తర్వాత కొంచెం మసాలా వేస్తే బంగాళదుంప వంకాయ మసాలా కూర ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వండేది ఇదిగోండి ఫ్రెండ్స్. ఈ గ్లాసుడు పోస్తున్నాను నేను. ఎక్కువ పోసినా బాగోదు ఫ్రెండ్స్, అంటే ఆల్రెడీ ఉడికినాయి కదా, కొంచెం పోస్తే చాలు. ఎక్కువసేపు మగ్గనిద్దాము మూత పెట్టి. ఆ తర్వాత కొంచెం మసాలా పొడి ఇంట్లో చేసుకున్నది వేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇప్పుడు నేను మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నూనె వేసాను. నూనె వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మళ్ళా పసుపు వేసి ఏగిన తర్వాత బంగాళదుంపలు వేసా. బంగాళదుంపలు కూడా బంగాళదుంపలతో పాటు ఉప్పు వేసాను. ఉప్పు వేసి బంగాళదుంప ఉప్పు వేసాను. వేసిన తర్వాత అవి కూడా ఉడికిన తర్వాత వంకాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. అవి కూడా ఉడికిన తర్వాత కారం వేసి ఒక స్పూను నీళ్ళు పోసి ఒక గ్లాసు చాలు ఫ్రెండ్స్. ఎక్కువ పోసినా బాగోదు, ఏదో ఒక గ్లాస్ పోస్తే చాలు. ఆ తర్వాత చివరిలో కొత్తిమీర, కరివేపాకు వేయలేదు అనుకోవచ్చు మీరు, నేను వేస్తాను. ఒక 5 నిమిషాలు మూత పెడదాం ఫ్రెండ్స్ మీద. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి కొంచెం మసాలా వేసి ఇది కట్టేయడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మసాలా వేసాను, అయిపోయింది. అంతే ఫ్రెండ్స్. మసాలా ఏదంటే ఇప్పుడు నేను ఇంట్లో చేసుకున్నాను. ఆ మసాలా నేను ఒక స్పూన్ వేసాను. అల్లం వంకాయ మసాలా కూర ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఒక నిమిషం ఉంచి కట్ చేయడమేక. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే కూర ఎలా వండాలంటే మళ్ళీ చివరిగా చెప్తున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం నూనె పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు వేసి వేగిన తర్వాత బంగాళదుంప సాల్టు వేయాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత బంగాళదుంప కూడా ఉడికిన తర్వాత వంకాయలు వేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. అది కూడా ఉడికిన తర్వాత ఇక కొత్తిమీర, కరివేపాకు, కొంచెం మసాలా, మనం ఇంట్లో చేసుకునే మసాలాలు ఉంటాయి కదా, ఆ మసాలా వేసుకోవడం. వంకాయ బంగాళదుంప మసాలా కూర రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. అలాగే కే సునీత 4281 ఐడి కూడా సపోర్ట్ చేయండి. కింద నేమ్ పెడతాను. బి అశోక్ కుమార్ -J1M ఈ ఛానల్ పేరు.
ఇంకో ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ కూడా కే సునీత 4281, అది కూడా నేను కింద పెడుతున్నాను. ఆ పేరు మీద క్లిక్ చేస్తే నా ఛానల్ వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.